ఎవరైనా పరిశుద్ధుడు అనే మాట ఎవరికైనా ఉందంటే యేసు ప్రభు గారికి మాత్రమే. పరిశుద్ధుడు అనగా ఎవరు? యేసయ్య పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధ జీవితంలో జీవించిన వారు. నువ్వు యేసు ప్రభు పరిశుద్ధ రక్తంలో నువ్వు కడగబడి ఉన్నట్టయితే నువ్వు పరిశుద్ధుడుగా ఉండబడతావు. అందుకే దేవుని ఆలయం మీరు ఎందుకు వస్తున్నారంటే పరిశుద్ధ ఆలయం అని దీనికి పేరు. దీన్ని అపరిశుద్ధపరచకూడదు. మన ఆలోచనలతో, మన మాటలతో, మన క్రియలతో మనం ఈ యొక్క స్థలాన్ని అపరిశుద్ధపరచకూడదు. అందుకే మోషేతో దేవుడు అంటున్నాడు, ఇదిగో 3వ అధ్యాయం నిర్గమకాండము అక్కడ 5, 6 వచనములు మీరు చూసినట్లయితే, నువ్వు నిలబడిన స్థలం అది, అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఈరోజు మీరు నిలిచి ఉన్నది కాదు కదా, కూర్చొని ఉన్నది, పాటలు పాడినది, ఇంతవరకు దేవుని ఆరాధించిన స్థలము. దీనికి ఏమని పేరు? చెప్పులంటే బయట తిరిగిన జీవితం. మీరు ఏదైతే లౌకికంగా ఉన్నారో, చెప్పులు వేసుకొని ఎవరైనా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్న వాళ్ళు ఉన్నారా? భోజనం చేసిన వారు ఉన్నారా? ఇంటిలో ఎవరితోటైనా జతలో కూర్చున్న వారు ఉన్నారా? ఉంటే లోకస్తులు. ఇలా ఏ లోకంలో ఉన్న మనమే అపరిశుద్ధమైన ఇలాంటి అన్ని ఒక వస్తువులను బయటపెట్టి మనం ఇంటిలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు నేను వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా రావాలి. దేవుని ఆశ. 1 పేతురు 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 5వ వచనంలో, అక్కడ మీరు 6వ వచనంలో మీరు చూస్తే, నేను పరిశుద్ధులను గనక మీరు కూడా. ఎంతమంది పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నారు ఈరోజు? దేవునికి స్తోత్రం. ఇందాక ఆరాధన దైవజనులు చేశారు. ఎంత ఆత్మ పూరితమైన ఆరాధన అంటే నేను చెప్పలేను. ఆ స్తుతి ఆరాధనలో దేవుని సన్నిధి ఇలాగే ఇక్కడే ఉంది. ఎంతమంది స్వస్థత పొందారో, ఎంతమంది విడుదల పొందారో, ఎంతమంది జయములు పొందారో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిని ముమ్మరంగా నేనైతే అనుభవించాను. చదువుతుందా పాప? చదువునా? నేను ఎవరు పరిశుద్ధులై ఉన్నారు? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు కాగా ఫస్ట్ పీటర్ 1:5 చదువునా? ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. ఆమేన్. ఈరోజు సంఘంలో చాలా పరిశుద్ధంగా ఉండాలి. మనము ఏదో తేలిక వచ్చేస్తున్నామా? తేలిక తిరిగేస్తున్నాం, తేలిక ఉన్నాం. పరిశుద్ధ స్థలము అగ్ని వంటిది తెలుసండి, దహించు అగ్ని దేవుని. అందుకే ఆ బర్నింగ్ బుష్ అని దానికి పేరు. మండు చిన్న పొద. ఎప్పుడైతే మోషే ఆ మండు చిన్న పొదను చూశాడో, దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు అన్నాడు, నీవు నిలిచి ఉన్న స్థలము అది పరిశుద్ధమైనది. ఈరోజు నేను పరిశుద్ధత గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే పరిశుద్ధతలో ఉండాలో మీరు ప్రవర్తన మార్చుకోవాలి, మీ తలంపులు మార్చుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. ఇందాక సహోదరుడు చెప్పాడు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ ఒక వర్షిప్ లీడింగ్ లో వెళ్తా అన్నాడు కదా. హృదయంలో ఎవరున్నారంట? నా గుండె నిండా ఏదో పాట పాడాడు. యేసు ఉంటే ఎలా ఉంటారు తెలుసా? పరిశుద్ధంగా ఉంటారు. అది ఇంకొక మాట ఉన్నాడు, నాకు తోడుగా నీవు నా తోడు ఉన్నావయ్యా. అది ఎంత మంచి పాట తెలుసా? నీకు తోడుగా ఉన్నాడా? ఈరోజు ఒక ఆయనతో తోడుగా లేకపోతే ఏమైపోవడం పరిస్థితి నేను ఒక వాక్యంలో నేను చూపించాను. ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు చూపించాడు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, దేవుని సన్నిధిని అనుభవించాలా, దేవుని యొక్క పరిశుద్ధతలోకి రావాలి. బట్టలు వేసుకుంటేనే పరిశుద్ధతలోకి రాలేము. వస్తావా? రాము.
మనసు కూడా మారాలి, మనసు మారాలి, ఆలోచన మారాలి, జీవితం మారాలి, అన్ని క్రియలు మారాలి. అప్పుడు ఎవరైనా చూసినట్లయితే ఈ క్రైస్తవం అనేది మతము కాదు, మనం ఒక వ్యక్తిని వెంబడిస్తున్నాము. ఆ వ్యక్తి ఎవరు అంటే యేసయ్య. అందుకని 11:26 అపొస్తలుల కార్యములు అన్నారు, ఎవరైతే తన శిష్యులు సంవత్సరం అంతయు దేవాలయంలో తన వాక్యమును బోధించుట వారు వినుచుండగా వారు అంత్యోక్యలో ఆ జనము ఆ గ్రామంలో ఉన్న వారిని అన్నారంట, వీరు ఎవరు? అపొస్తలుల కార్యం 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యములను బోధించి మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు. ఆమేన్. ఈరోజు నిన్ను ఎవరని అనబడుతున్నారు? మీరు క్రైస్తవులు అంటున్నారా, లేకపోతే ఏదైనా అంటున్నారా, వేరే తెగ అంటున్నారా? ఈ రోజు వరకు నేను ఎవరైనా నన్ను అడిగితే నువ్వు ఎవరంటే నేను క్రైస్తవులు అంటాను, నేను క్రిస్టియన్ అంటాను. నువ్వు ఏదన్నా కనుక్కో. నా వెనక వచ్చిన వాళ్ళు అంటారు, మాకు అది వచ్చిందండి, ఆపక్ బంధు వచ్చింది, ఈ బంధు వచ్చింది. ఏం చెప్పి వచ్చిందంటే యేసు బంధు అని చెప్తే వచ్చిందే. ఈరోజు మీరు మారాల. ఎవరు బంధు? మీరు క్రీస్తు పేరును పెట్టుకొని నడవండి. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు. అతను మీరు 91 కీర్తన 14 అతను ఏమంటారు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని నేను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని. క్రైస్తవులను పెట్టుకోవడానికి కనపరుచుతారు కదండి. నేను ఎప్పుడు స్టేజే, అన్న వచ్చాడంటే స్టేజే అంటారు. ఎక్కడన్నా పడి. నేను ఒక పెళ్లికి నిన్న వెళ్ళా, చర్లపల్లిలో ఒక పెళ్లికి వెళ్తే జీవన్ కుమార్ అని అతని ఎలక్ట్రిసిటీ బోర్డు దానికి ఎదుగు హెడ్, ఒక జోనల్కి అంతా హెడ్ అంట అతని వట్టిపల్లి దగ్గర ఆలయం దగ్గర సంఘస్థుడు, నాకు బాగా తెలిసినోడు. అతను పెళ్లి చేశాడండి. ఎమ్మెల్యేలు హనుమంతరావు, మల్లారెడ్డి అల్లుడు, ఎవరు అందరూ వచ్చారు. ఫుల్ నిండిపోయలేదు ఫంక్షన్. సేవకులు అంటే స్టేజ్ మీద తీసుకొచ్చేసి, మీ నామము ఎవరు నామము? అతడు నా నామం ఎదిగిన వాడు కనుక నేను అతనని. మీరు గణపరచబడుతున్నారా, లేకపోతే అవమానపరచబడుతున్నారా? ఈరోజు మీ క్రియలు ఎలా ఉన్నాయి ఈ లోకంలో? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా పేరు పెట్టబడిన వారు ఎలా ఉండాలంట? తగ్గించుకోవాలి. ఆ మాట చదువుతాం. మన 1 దినవృత్తాంతములు 7:14 మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అతని పేరు పెట్టుకున్నారు కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు అని ఉంటుంది అక్కడ. చదవండి. 7:14 2 దినవృత్తాంతములు. ఎవరు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నేను ఆకాశము నుండి అప్పుడు వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి. ఈరోజు మన దేశము ఎందుకు అల్లకొల్లలో ఉంది తెలుసా? ఎందుకు ఇంత కష్టంలో, బాధల్లో, రోగాల్లో ఎందుకు ఉంది తెలుసా? నువ్వు నేను అతని పేరు పెట్టుకున్న ప్రార్థన చేయటం లేదు. ఎంతమంది ఈరోజు దేశం గురించి ప్రార్థించారు? ఎంతమంది మీరు మీ ఊరి గురించి ప్రార్థించారు? మీ పక్కింటోళ్ళ గురించి ప్రార్థించారు? మీరు మీ యొక్క బీబీ నగర్ లో ఉన్న వారి గురించి ప్రార్థించారు? ఎంతమంది సంఘాల గురించి, సంఘ కాపర్ల గురించి, లోకం గురించి ప్రార్థించారు? దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. నా పేరు పెట్టుకున్నావా? నీకు చాలా భారం ఇచ్చాడు. నువ్వు ఎవరి కొడుకువి? నేను ఫలానా చంద్రయ్య కొడుకుని అంటే నీకు భారం, బాధ్యత ఉంది. మా చిన్న యాదగిరి గారు బ్రదర్ చెప్పారు. ఆ తల్లి వచ్చి చెప్తుంది, ఇతని ఎంతో మందికి న్యాయం తీర్చడానికి వెళ్తాడు. ఏమంటారు బ్రదర్? పంచాయతీ చేయడానికి వెళ్తాడు చిన్న వయసులోనే. ఇంత సాక్ష్యం చెప్పాడు. ఎందుకు పిలుస్తారు తెలుసా? యథార్థత, పరిశుద్ధత. ఇదిగో దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు. దేవుడు అనేవాడికి ప్రాముఖ్యమైన 2 లక్షణాలు ఉండాలంట. ఎలాంటి దేవుడైనా కూడా దేవుడు అనబడిన వారు ఈ లోకంలో ప్రాముఖ్యమైన 2 గుణ లక్షణాలు కలిగి ఉండాలి. చాలా కలిగి ఉండాలి, కానీ దాంట్లో ప్రాముఖ్యమైన 2. నంబర్ 1, he should be holy. ఏమై ఉండాలా? దేవుడు అనేవాడు ఏమై ఉండాలా? పరిశుద్ధుడై ఉండాలా.
అతను కూడా సైట్ సీయింగ్ ట్యూర్ పోయి వచ్చాను అనుకో, దేవుడు కూడా నేను కూడా ట్యూర్ వెళ్ళి వచ్చాను అనుకో, ఏమవుతుందండి కదా. నేను కూడా హోటల్లో కూర్చొని అన్నం తిన్నాను, అతను కూడా వచ్చి తిన్నాడు అనుకో, ఏది అక్కడ ప్రత్యేకత? మొట్టమొదటి పరిశుద్ధుడై ఉండాలా. రెండోది ఏమై ఉండాలంటే పక్షపాతం లేనివాడుగా ఉండాలి. అంటే అందరినీ సమానముగా చూసేవాడుగా ఉండాలి. అది రెండు ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు. దాన్ని గవర్నమెంట్ అంటారు, దాన్ని ప్రభుత్వం అంటారు. ప్రభుత్వము న్యాయనీతిగా ఉండాలి. రెండోది అది సమానత్వంగా ఉండాలి అందరికీ. ఈరోజు స్త్రీలకి శ్రీమంతులకి బస్సులో ఫ్రీ లేదు కదా, ఉందా? బీదోళ్ళకేనా? అందరికి ఫ్రీ. ఈమె ఇందిరాగాంధీ కూతురు, లేకపోతే జగన్ చెల్లెలు ఈమెకి ఫ్రీ లేదు, లేకపోతే ఈమెకి ఇంకొక ఆమె ఆమెకు ఫ్రీ లేదు, ఇక్కడ వాళ్ళకి ఫ్రీ అని ఉంటుందా? అందరికీ. భేదభావం లేనిదే ప్రభుత్వం, పరిశుద్ధంగా ఉండేదే ప్రభుత్వం. న్యాయ తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళకి కళ్ళు కడతారు, కళ్ళు అందా కానూన్ అంటారు దాన్ని కదండి. అంటే తీర్పు ఒకటే ఉంటుంది అందరికీ, కొడుకుకైనా బయట వస్తారికైనా. ఈరోజు ఆ పరిశుద్ధతలో మీరు ఉన్నారు. మీరు అంటాడు, మీరు ఎవరు పేరు పెట్టుకున్నారు? ఈరోజు ఎవరి పేరు? ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు ఈసారి? అందరు తీసుకున్నారా? మీ పేరు మారిందా? ఒక పాట పాడుతుంది, నాది పేరు మారింది, నా ఊరు మారింది, అన్ని మారిందంట, కానీ క్రియలు మారలేదంట. ఎందుకు నేను చెప్తున్నానంటే నీ జీవితం పరిశుద్ధ జీవితంగా ఉండాలని నేను కోరుతున్నాను. దేవుని ఆలయముకు, పరిశుద్ధత ఆలయాలకు మీరు వచ్చినప్పుడు మీ జీవితాలు అది పరిశుద్ధంగా తిరిగి బయటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అందరు పక్కకు వచ్చి నిలబడాలి. ఈరోజు టీచర్లుగా, టీచర్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ టీచర్లుగా ఉన్నవారు అందంగా ఉండాలి, నీట్గా ఉండాలి. టీచర్లకు ఉన్నంత చీరలు ఎవరికి ఉండవు. 2-3 బీరువాలు ఉంటాయి టీచర్లకి. వాళ్ళు ఈ రోజు కట్టింది మళ్ళీ సంవత్సరం దాకా కట్టరు. ఎందుకు తెలుసా? ఆకర్షణ. చిన్న చిన్న పిల్లలు మెల్లగా వచ్చి టీచర్ పలకరించకపోయినా మెల్లగా పక్కన వచ్చి నిలబడతారు, మెల్లగా వచ్చి రుద్దుకుంటారు. బికాస్ ఆఫ్ యువర్ ఏమంటారు, ప్యూరిటీ, ద హోలీనెస్. ఎందుకు తెలుసా? మీ పరిశుద్ధతను బట్టి, మీ యొక్క ఒక క్రమశిక్షణను బట్టి, మీ యొక్క అందన ఆకర్షణను బట్టి. అందుకే సత్యం శివం సింధురం అన్నాడు. సత్యం అనేది దేవుడు, అది అందముగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, అదే దేవుడు. ఎందుకు నేను చెప్తున్నా, మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు వెళ్తే దేవుని స్వరూపము, ప్రతిబింబముగా మీరు అక్కడ బయట లోకంలో జీవించాలి. చెడు మాటలు రాకూడదు, చెడు చూపులు రాకూడదు, చెడు క్రియలు చేయకూడదు. ఎక్కడైనా డబ్బులు పడి ఉన్నాయా, అది ఎవరికన్నా అని చూసి మీరు వాళ్ళకి అందించేయాలి. ఎవరిది ఏదైనా తీసుకొని వెళ్ళారా, మీరు క్రైస్తవులు కాదు. క్రైస్తవుల్లో ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఆఫీస్లో పనిచేసే వాళ్ళైతే ఒక వైట్ పేపర్ తీసుకుంటే ఏముంది లేండి, ఇక్కడ మస్తు ఉండాలి. వైట్ పేపర్ అసలు తీసుకురా. రబ్బర్ అండి మా పిల్లోడికి లేదు స్కూల్లో, రబ్బర్ తెచ్చుకోకుండా. మీ పని చేసే ఒక అడిగే ట్యాంకర్లు, ఏమంటారు చర్లపల్లి దగ్గర ఈ ట్యాంకర్లు నీరు ఆయిల్ తీసుకెళ్తారు కదా, వాళ్ళందరూ నింపుకొని వచ్చేది అక్కడ సైడ్కి చెట్ల చోట నిలబెట్టి ఆయిల్ తీసుకుంటారు పక్కన. ఏమంటే ప్రతి ట్యాంకర్కి ఒక దానికి 4 అరలు ఉంటే 4 అరలకి 4,000 లీటర్స్ వేస్తారు. దాన్ని అరలు చేస్తారు. ఒకే ట్యాంకర్లు ఇట్లా నింపారనుకోండి, అది నీళ్ళు ఇట్టి కదిలితే బండి కదిలి పట్టి కొట్టేస్తారు. అరలుగా ఉంటే అదేం చేస్తుంది అంటే ఆపుతుంది, అక్కడక్కడే కదులుతారు అంతే, ఇంక బండిని ఆపుతుంది. అట్లా వాళ్ళకి యుగాపరేషన్ ఆవిరి అవ్వడానికి, అది ఆవిరి అవుతుంది అని ఒక 10 లీటర్లు ఎక్స్ట్రా పోస్తారు వాళ్ళకి. దారిలో వెళ్ళేటప్పుడు ఆవిరి అవుతుందండి. ఇవన్నీ తెచ్చి అమ్మేసుకుంటారు. మీరు మోసం చేయకూడదు. మీరు పని చేసేటప్పుడు యథార్థంగా చేయాలా, జీతం తీసుకునేటప్పుడు యథార్థంగా చేయాలా. నువ్వు క్రైస్తత్వాన్ని నిరూపించాలా, క్రీస్తు ప్రేమను మీరు బయలుపరచాలా, క్రీస్తుకు కలిగిన ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలా, తగ్గింపు ఉండాలా, ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా. కోపం అసలు కోపము నీకు కీడు చేస్తుంది. కోపం వస్తుందా ఎవరికైనా? నాకు కూడా వస్తుంది. వచ్చిందనుకో నేను కూడా తింటా ఉండదు. అయితే కోపపడు కానీ పాపము కొట్టేదాకా వెళ్ళరు, లేవి కొడతారు. ఎందుకు నేను చెప్తున్నా, పరిశుద్ధ జీవితం ఉండాలి. ఈరోజు నేను ఒక బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఆయన దేవునితో నడవాలని ఆశపడ్డాడు. అతను ఎవరో కాదు, పేతురు. మనం 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము అక్కడ 26వ వచనం నుంచి చదువుతాం.
ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసింది. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. చాలా దేవుడి వాక్యంలో ఆశీర్వదించుగాక. దీంట్లో నుంచి కొద్ది మర్మములు చాలాసార్లు మీరు ఈ మాటలు విని ఉండొచ్చు. కానీ ఈ లోకంలో ఎప్పుడైనా నీళ్ళ మీద నడిచిన వారిని ఎప్పుడైనా మీరు విన్నారా? నీళ్ళ మీద నడిచారు విన్నారా ఎప్పుడైనా? పాత నిబంధనలు చూస్తే, కొత్త నిబంధనలు చూస్తే బైబిల్ గ్రంథంలో కానీ ఈ లోకంలో కానీ నీళ్ల మీద నడిచిన వారు ఎవరే లేరట. ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు, రెండోదిగా పేతురు. కొద్ది దూరంగా నడిచారు. పేతురు ఎందుకు నడవని ఇష్టపడుతున్నాడు? అతని ఎన్నో సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి సముద్రంలోనే, నదిలోనే అతని జీవితం. అందరూ సముద్రంలో, నదిలో ఈత కొట్టడం తెలుసు అంట, కానీ నీళ్ళ మీద నడవటం వారికి తెలియదు. నీళ్ళ మీద నడవటం అంటే ఏంటి? ఎందుకు నడవాలి? నీళ్లు అనగా ఏంటి? ఈ నీళ్ళలో ఏముంది ప్రత్యేకత? యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అతని 5 రొట్టెలు 2 చేపలను దాని పైన వచనంలో మీరు చూస్తే చదివే అవసరం లేగానే అద్భుత కార్యం చేసి అలసిపోయి అతని బయటికి వచ్చినప్పుడు అతని వారికి చెప్పాడంట, ఆ దరి వద్దకు అటు వెళ్దాము, మీరు వెళ్ళండి, నావ తీసుకొని వెళ్ళండి అని వెళ్ళి ఇతని ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వేరే కొండ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే మధ్యరాత్రి 4 జామున అతని వీళ్ళు సముద్రంలో మధ్య దాకా వచ్చారంట. 27వ వచనంలో 26 నుంచి చదివితే అక్కడ మధ్య దాకా వచ్చినప్పుడు చదువుతుంది సిస్టర్, చదువునా 26 అక్కడ 14-26 పేతురు 26 ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి, చూడండి, యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారట. తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఆమె చాలా. ఎందుకంటే ఈ యొక్క లోక ఒక రీతి వయాదుల ప్రకారము నీటి మీద ఎవరు నడవలేరు. నడుస్తారా? ఎవడైనా నీటి మీద నడుస్తారని మన ఊహ. దెయ్యాలు కూడా నడవు. ఊరికే భూతం అని మనం అనుకుంటాం అంతే. దెయ్యాలు నడుస్తాయా? నడవదు. ఒక్కొక్క ఆయనకే మాత్రమే అధికారం ఉందంట ఈ భూలోకంలో. యోబు గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. అతను అంటాడు, భూమి మీదను భూలోకములో ఉన్న నీళ్ల మీదను నడుచుటకు శక్తి కలిగిన వాడు ఎవరంటే యెహోవా తండ్రి. తండ్రి ఒక్కడే, ఎవరు నడవలేదు. మీ ఇంట్లో ట్యాంక్ ఉంది కదా అని మీరు నడిచారు, లోపలికి వెళ్ళిపోతారు. మా ఇంట్లో బావి ఉంది కదా అని మీరు నడిచారు, వెళ్ళిపోతారు లోపలికి. ఎవరు నడవలేదు. ఆ మాట చదువుతుంది సిస్టర్. నా యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఏమన్నా? ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ దేవుడు సముద్రం మీద నడవగలడా? నీ దేవుడు అన్నవాడు అంటే నడవగలడా? శక్తివంతుడా? చాలా మంది నడవాలని ప్రయత్నించారు, మునిగిపోయారు. ఈరోజు ఎన్నో అద్భుత కార్యాలు సేవకులు అనబడిన వారు ఏదో చేస్తున్నారు. అయ్యా మేము చనిపోయిన వాళ్ళు లేపుతాం, నీళ్ళను ద్రాక్ష రసంగా మారుస్తాం, గుడ్డోళ్ళని అందరినీ బాగా చేస్తాం. కానీ ఇది ట్రై చేశారు ఎప్పుడన్నా? చేస్తారా? నీళ్ళ మీద చేయలేరు. ఎందుకు తెలుసా? అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మాత్రమే నీళ్ళ మీద, జల తరంగముల మీద నడవగలిగిన శక్తి కలిగిన వాడు. ఇతని పరలోకంలో తండ్రి, పరలోకమైన తండ్రి యేసయ్య స్వరూపములో మా భూలోకానికి వచ్చి ఆ దినము అతని యొక్క మధ్యరాత్రి వేళలో 4 జామున అతని సముద్రం మీద ఇలాగ నడుస్తూ వస్తున్నాడట. శిష్యులందరూ ఎక్కడ ఉన్నారు? నావలో ఉన్నారు. నావల వారు చూశారు, దూరం నుంచి చూశారు. చూసి భయభ్రాంతులయ్యారు.
ఈరోజు యేసు ప్రభుని చూసి భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. యేసు ప్రభు పేరు చెప్తే కూడా భయపడే వాళ్ళు ఉంటారు. దెయ్యాలు కూడా వణుకుతాయన్న. దెయ్యాలు యేసయ్య పేరు చెప్తే. యాకోబు పత్రిక 2:19 అక్కడ రాయబడి ఉంటుంది. ఇదిగో మీరు అక్కడ అంటాడు, అక్కడ దెయ్యములు కూడా నమ్ముచున్నాయి, అవి నమ్మి వణుకుచున్నాయి అంటున్నాడు. పిల్లలారా చదువునా, ఎవరు చదువుతారు బైబిల్? 2:19 జేమ్స్ చాప్టర్ 2:19. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగే నీవు నమ్ముట మంచిదే, దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. పెద్దడా ఆమె ఏమంట? క్రియలు లేని. ఈరోజు మీ విశ్వాసం ఉందే? విశ్వాసం లేకుండా మీరు నడవలేదు. ఈరోజు మనం నమ్ముతున్నాము కానీ ప్రార్థన చేయండి అంటున్నాం కానీ మనకు విశ్వాసము, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది అన్నాడు దేవుడు. యేసయ్య అన్నాడు, గుడ్డివాడిని పిలిచాడు, అతనికి నాకు స్వస్థపడ కోరుచున్నావు అన్నాడు. యేసయ్య అన్నాడు, నీకు విశ్వాసం ఉంటే నువ్వు బాగుపడతావు అంటున్నాడు. ఈరోజు నీ విశ్వాస ప్రమాణం ఎక్కడ ఉన్నది? అక్కడ చూశారు వారు భూతమని భయపడినప్పుడు దగ్గరికి వచ్చి భయపడదుమో నేను. ఇంకొక మాట చదువుకోవాలి. 27, 28, 14, 28. పేతురు అతను చూడండి, శిష్యులే, దేవుడు బిడ్డలే, క్రైస్తవులే. అతను అంటున్నాడు, నువ్వు నిజంగా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆమేన్. యేసయ్యతో నడవాలా? యేసయ్యని నమ్మాలా? ఎలాగ నడవాలి మీరు? ఈ రోజు యేసు ప్రభుని నమ్మాలంటే నువ్వు ఏదైనా సూచక క్రియలు చేయి, అద్భుత కార్యాలు చేయి, నాకు రోగం బాగు చేయి, మా పిల్లకి పెళ్లి చేయి, లేకపోతే మాకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడేటట్టు చూడు, మాకు బిల్డింగ్ చేయి, మా పొలం అది సెటిల్మెంట్ చేయి, ఇది చేయి, ఏదేదో అన్ని ఆఫర్లు పెట్టి ఈ చేస్తే దేవుని దగ్గరికి వస్తాము అనుకున్నాడు. అలాగే పేతురు కూడా చాలా మందిని పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను అతని నీళ్ల మీద నడిపిలేదు కానీ మోషే వారిని నడిపించేటప్పుడు ఎర్ర సముద్రం ఎదురు వస్తే అతను అన్నాడు, నీ చేతిలో ఏముంది? ఆ దుడ్డు కర్ర తీసుకొని ఇటు కొట్టమన్నాడు. అది 2 విభాగములుగా అది విభజించబడి ఆరిన నేలను వారు నడిచి వెళ్ళి. ఎందుకు? నీళ్ళను నడిపించవచ్చు కదా. ఎందుకో? ఆ రోజు యోర్దాను నది పొంగి పొర్లుచుండగా ఎలియా ఎలీషా ఇద్దరు దుప్పటి ఇలాగ తాకినప్పుడు అది ఇదిగో అది తాటి అది 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 మళ్ళా అది ఎండిన నేలగా అయినప్పుడు ఇలా నడిచి వెళ్ళిపోయారు. యోర్దాను నది మరొకసారి ఎప్పుడైతే వారు మందసము పెట్టుకొని అడుగు పెట్టారో అరకాల దాకా వచ్చేటప్పుడు ఏమైపోయింది? ఇవన్నీ తగ్గిపోయాయి. ఈరోజు నేను చెప్తున్నా, నూతన నిబంధనలో కొత్త నిబంధనలో వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు పాత నిబంధన కంటే ప్రత్యేకమైన క్రియలు అద్భుత కార్యం చేయబోతున్నాడు. మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తున్నాడు. యేసయ్య మాటలో శక్తి ఉంది, విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది. యేసయ్యని నమ్మండి. యేసయ్యని నమ్మితే మీకు స్వస్థతలు, విడుదలలు, జయము, శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత మీ జీవితంలో వస్తుంది. అలాగే యేసేపు నమ్మాడు, దావీదు నమ్మాడు, చాలా మంది అబ్రహాము నమ్మాడు, నోవా నమ్మాడు. యేసు ప్రభుని అందరూ యేసు ప్రభుతోనే మాటలు నమ్మి వారు జయించిన వారే ఉన్నారు. ఈరోజు దేవుని నువ్వు నేను నమ్ముతున్నావు కానీ విశ్వాసం లేదు. ఒక ఆయన ఇలాగే వరదల్లో కొట్టుకొని వెళ్తున్నాడట. కారులో వెళ్తుంటే పెద్ద వరద వచ్చేసింది. వరద వస్తే అది మనం ఆ వాగు అర్థం ఏమంటారు? పెద్దపల్లి, పెద్ద ఆవులపల్లి. అంతకుముందు బ్రిడ్జి వేయక ముందు పక్కన వాగు వస్తే నీళ్లు ఇక్కడ దాకా వెళ్ళాయి. నేను ఒక 2 సార్లు వచ్చాను అక్కడ కారు వేసుకొని వస్తే నీళ్లు ఇక్కడ పైకి వెళ్తున్నాయి. నేను అక్కడ ఆపేసి అమ్మో దేని లోపలికి వెళ్ళకూడదు, వెళ్తే మళ్ళీ ఈ రోడ్డు కనపడకపోతే లోపల వెళ్ళిపోతాను అని ఫోన్ చేస్తే తమ్ముడు మళ్ళీ ఇంకొక రూట్లో తీసుకొచ్చాడు. అలాగే ఒక ఆయన ఈ వరదలు వస్తున్నాయి, ఇతని కారులో వెళ్తూ ఆపేశాడంట. ఆపేస్తే నీళ్లు ఇంకా ఎక్కువగా వచ్చే ఉద్రేకత వచ్చి కారు దాకా వచ్చాయట. అతని కారు మీద ఎక్కేసి ప్రభువా నీ దేవదూతల్ని పంపించి నన్ను కాపాడు
కేకలు వేస్తుంటాడట. నువ్వు దేవదూతలు ఇచ్చి నన్ను కాపాడుతానన్నావు కదా, కాపాడు అని కేకలు వేస్తుంటే పక్కన అప్పుడు ఇలాగ వరదలు వస్తున్నాయని బోట్ వేసుకొని ఒకడు పక్కన వచ్చారట. వచ్చి అయ్యా దిగా త్వరగా ఎక్కించుకొని వెళ్ళిపోతాం నిన్ను అన్నారట. వద్దు వద్దు, నేను దేవునికి మొరపెడుతున్నా, ఇదిగో నేను దేవదూత వచ్చి నన్ను రక్షిస్తున్నాను. పైనుంచి దేవదూతలు వస్తాను చూస్తున్నాను. ఇలాగే కొద్దిసేపు చూస్తూనే ఉన్నప్పుడు అతను అంటున్నాడు, యేసయ్యా త్వరగా రక్షించు నన్ను, నీళ్ళు ఎక్కువ అవుతున్నాను. అక్కడ దాకా ఇక్కడికి వచ్చి పీకల దాకా వచ్చినాయి నీళ్ళు. వచ్చే లోపల పై నుంచి ఒక హెలికాప్టర్ వచ్చిందట. హెలికాప్టర్ వచ్చేసి ఇతని ముందే తిరుగుతుందట. ఒక తాడు తిప్పారట. తాడు తిప్పి అన్నా గట్టికి పట్టుకో, పైకి తీసుకుంటాం, నేను పైకి తీసుకెళ్తాం అని గట్టిగా అరుస్తుంటే వద్దు వద్దు, దేవుడు నాకు దేవదూతలు పంపించి ఇక్కడి నుంచి ఇలాగే తీసుకెళ్ళిపోతాడు. తీరా నీళ్లు గొంతు నుంచి తలకొచ్చి మోసి కొట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఏదో భక్తుడు కదా, దేవుడిని పిలుచుకున్నాడు కదా, లాస్ట్కి పరలోకానికి వెళ్ళి ఒక మూల కూర్చొని ఉన్నాడంట దిగులతో. అక్కడ వచ్చి అడిగారట, పేతురు వీళ్ళందరూ వచ్చి అడిగారట, అన్నా ఎందుకన్నా పరలోకానికి వచ్చావు కదా, ఎందుకు ఇంత దిగులు ఉండాను? ఏందన్నా ఆ రోజంతా గట్టి గట్టి కరిస్తే ఒక్క దేవదూతను పంపలేదు మీరు నన్ను రక్షించడానికి, ఏమయ్యా ఇక్కడ అన్నాడంట. అరే నీకు ఫస్ట్ సారి నీకు బోటు పంపామా అన్నాడట. అయితే బోటు పంపి మీరేనా అన్నాడట. నేను దేవదూత వస్తుంది అనుకున్నాను, బోటు ఎందుకు పంపారు నాకేం తెలుసు అన్నాడట. సరే రెండోసారి నీకు హెలికాప్టర్ వచ్చింది అన్నాడట. వచ్చింది నాకు అన్నాడట. మరి నువ్వు ఎందుకు ఎక్కలేదన్న? నాకు దేవదూత వస్తుందని రక్షించడానికి నేను అన్న ఆశపడు అన్న, ఈ రెండు పంపింది మేమే అన్నారు. ఓహో ఇది నా సంగతి నాకు తెలియలేదన్న. దేవుడు ఏదైతే ఆపదలో కొంతమందిని నీ దగ్గరికి పంపి రక్షించడానికి దేవుడు అతని ఆశపడుతుంటాడో వాటిని మీరు తృణీకరిస్తే, నిర్లక్ష్యం చేస్తే, నిరాకరిస్తే మీరు త్వరగా వెళ్ళిపోతారు పరలోకానికి. వెళ్ళిపోయి అయ్యా కొన్ని రోజులు ఇంకా ఉండాలనుకున్నాం కదా అంటే మరి నువ్వు వచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగము ఈరోజు అలాగే అవుతుంది. యోగంలో పట్టుకెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యమును వింటూనే ఉన్నారు కానీ మీ విశ్వాసం అంతా ఎక్కడుంది? ఏదో మాయలోకంలో మనం జీవిస్తాం. అందుకనే అతని పేతురు చేసిన ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, ఎందుకు అతని దేవుణ్ణి చూసి ఆశపడ్డాడు, ఎందుకు నీళ్ళ మీద నడవడానికి అతను ఇష్టపడ్డాడు అంటే మొట్టమొదటిగా అతని ఒక పర్మిషన్ అడిగాడు. నీళ్ళ మీద నువ్వు నేను అడగాలా? అందుకే 28 వచ్చినాం చదువు. నువ్వు నిజముగా నువ్వే అయితే అతను ఏమన్నాడు? అయితే రమ్మనగానే అది దాన్ని అనుకోవచ్చు. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాను. ఆమేన్. మొట్టమొదటిగా దేవుని యొక్క అద్భుత కార్యం నీ జీవితంలో చూడాలంటే, నువ్వు దేవునితో నడవాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది అనుమతి, అప్రూవల్ కదండి. ఎప్పుడైనా పర్మిషన్ అడిగారా దేవుణ్ణి? అయ్యా మేము టీవీ కొంటాం, మేము కారు కొంటాం, మేము ఇల్లు కట్టిస్తాం, మా పిల్లోడికి పిల్లల్ని తెచ్చుకుంటాం, మీరు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా? అడగరా? వాళ్ళని ఎందుకు అడుగుతాం? బజాజ్ వాళ్ళని అడుగుతాం, ఈఎంఐ ఇస్తారయ్యా మాకు. దేవుణ్ణి అడగరు. ఈరోజు దేవుణ్ణి పేతురు అడుగుతున్నాడు. అయ్యా నువ్వు సెలవు ఇస్తే, నువ్వు మాట చెబితే. అందుకే రెనాల్డ్ బోంకే అనే ఒక పెద్ద స్పీకర్, ఇది ఆఫ్రికా దేశాన్ని కదిలించిన ఒక సేవకుడు, అతను అంటున్నాడు, అతను ఇక్కడ హైదరాబాద్ వచ్చాడు, నేను కూడా వెళ్ళాను వినడానికి. జంకానా గ్రౌండ్స్ లో మీటింగ్ పెడితే నేను కూడా వెళ్ళాను. పగలు పాస్టర్స్ మీటింగ్, పెద్దల మీటింగ్, అది రాత్రి ఏమో, ఈవినింగ్ ఏమో అది ఉద్యోగ మహాసభలు. పగలు వెళ్తే అతను ఈ మాట చెప్తూ అతను ఒక మాట అన్నాడు, డిడ్ రియల్లీ పీటర్ వాక్డ్ ఆన్ ద వాటర్? నిజముగా పేతురు నీళ్ళ మీద నడిచాడా అని అడిగాడు. అందరు చేతులు ఎత్తారు. అందరు మాస్టర్లే కదా, సంఘ పెద్దలే, అందరు చేతులు ఎత్తారు. నిజమేనా? డూ యూ థింక్ దట్ హీ కెన్ వాక్ ఆన్ ద వాటర్ అన్నాడు. yes the word says, word believes, మేము దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీళ్ళ మీద నడిచాడు అని అందరు చేతులు ఎత్తారు. ఈ పాస్టర్ అన్నాడు, ఇతనికి ఎంతమంది వస్తారు తెలుసా? 10 లక్షల మంది అది ఇతనికి వస్తారు ఒకసారి మీటింగ్ పెడితే. ఆఫ్రికా, ఇది ఆఫ్రికా దేశాన్ని మార్చేసాడు అతను. జర్మన్ అతను, రెనాల్డ్ బోంకే అతని పేరు. చాలా పవర్ఫుల్ గా చెప్తాడు అతను, చాలా శక్తివంతంగా ప్రసంగం చెప్తాడు. ఎప్పుడైతే అతను అన్నాడో, లేదు మీరందరూ చేతులెత్తారు కదా, పేతురు నీళ్ళ మీద నడవలేదు అన్నాడు. అప్పుడే వచ్చాడు, దుర్మూలకులు వస్తారని విన్నాం కానీ ఇప్పుడే వచ్చేసేది ఇతని. పేతురు దేవుని వాక్యం అంటే పేతురు నీళ్ళ మీద నడిచేది అని తేటగా రాయబడి ఉంటే ఇతని కాదు, నీళ్ళ మీద నడవలేదు పేతురు అంటున్నాడు కదా. మేము వచ్చేది ఇలాగే చూసాం, ఏంటి చెప్తున్నాడు.
అతను ఒక మాట అన్నాడు, పీటర్ డిడ్ంట్ వాక్ ఆన్ ద వాటర్. పేతురు నీళ్ళ మీద నడవలేదే కానీ పేతురు దేవుని యొక్క మాట చొప్పున మాట మీద నడిచాను అన్నాడు. పేతురు ఎవరి మీద నడిచాడంట? ఎవరి మాట మీద? పిల్లల్ని అక్కడ నిలబెట్టేది, నాలుగు నిలబడే సరిగ్గా రాదు, ఇంటి ఊగుతుంటాడు వాడు. ఎందుకంటే వచ్చేసి ఏంటంటే వాడు ఇంటి వచ్చేస్తాడు. ఎట్టా ఎవరి మీద వస్తాడు? అక్కడ బలం ఉందనే మీ మాట చొప్పున. ఈరోజు యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య మాటల్లో విడుదల ఉంది, స్వస్థత ఉంది. అతను అంటాడు, నువ్వు దేవునిని అనుమతి అడుగుతున్నావా, పర్మిషన్ అడుగుతున్నావా? అతను పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు అనుకున్నట్లయితే, నువ్వే నిజముగా అయితే నాకు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వా. మీరు దేవుని పర్మిషన్ అడుగుతున్నారా? ఇలాగే కొరియా దేశంలో, వేరే దేశంలో 3 ఆడపిల్లలు చాలా భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారు ఒక మీటింగ్ వెళ్తున్నారంట, చాలా వరదలు వెళ్తున్నాయి. ఇలా ఉన్నారంట. అతని పెద్ద స్పీకర్ అతని ఆ మీటింగ్ ఎట్టానా అటెండ్ అవ్వాలా, ఏంది ఇన్ని నీళ్ళు వస్తున్నాయంటే చిన్న చెల్లెళ్ళు ఉన్నారట. అన్నదట, అక్క పేతురు నీళ్ళ మీద నడిచాడు కదా, మనం మీటింగ్కే కదా వెళ్ళేది, మనం కూడా భక్తులమే కదా, మనం కూడా అడుగుతాం, ఎందుకు దేవుడు అద్భుత కార్యం చేయడా అన్నాడు. అంటే వద్దు, ఈ నీళ్లు చాలా ఫోర్స్గా ఉన్నాయి, చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నదట. వాళ్ళక్క, నువ్వు రాను, ఎక్కువ నువ్వు వెళ్ళిపోదాం రాని. 2 చేతులు పట్టుకుని 3 దిగారు. మధ్యలోకి వచ్చినప్పుడు పెద్ద వరద వచ్చి ఏం చేసింది? వెళ్ళి దేవుడు అనుమతి ఉందా మీ జీవితంలో వెళ్ళడానికి? మీ ఇష్టమే. ఏమంటే మీటింగ్ కదా గారు వెళ్ళేది. ఈ రోజుల్లో దేవుని మాటను అంగీకరించి కొంతమంది ప్రవక్తల దగ్గరికి వెళ్తారు. ఇతని చాలా భక్తివంతుడు, ఉపాస ప్రార్థనలు బాగా చేస్తాడు, తెల్లబట్టలు బాగా వేసుకుంటాడు, బైబిల్ బాగా తెలుసు. ఈ అయ్యగారు చెప్తే కొద్దిగా జరుగుతుంది, వెళ్దాం అయ్యగారి దగ్గరికి అని అంటారు కొంతమంది. అయ్యగారు చెప్పండి, అయ్యగారు మా పిల్లోడికి సంబంధం చూడాలా. నేను ఇలాగే మన ఎంఏ పాల్ అయ్యగారు చర్చిలో నేను ప్రసంగం చేశాను. ఒక సండే ప్రసంగం చేసి నేను కిందకి దిగాను, ఇట్లా స్టేజ్ మీద నుంచి కిందకి దిగాను. అక్కడ ఇలాగే స్త్రీలు కొంతమంది వచ్చేసారు, ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి అన్నారు. సరే నేను నిలబడి ప్రార్థన చేస్తున్నా. ఒక కూతుర్ని ఒక ఆమె తీసుకొచ్చి, ఇంకా చాలా మంది ఉన్నారు, అయ్యా ఈ కొరకు ప్రార్థన చేయండి, మీ వివాహం గురించి చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేస్తూ నేను చెప్పా, ఇదిగో ఈ మధ్య ఈ జనవరి ఆఖరి లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో ఈమెకి పెళ్లి వివాహం ఫిక్స్ అవుతుంది, జాగ్రత్త, దేవుడు మీకు అనుమతిస్తున్నాడు, ఇంకా దిగులు పడద్దు వెళ్ళండి అని చెప్పేశాను. నేను అలాగే అందరికి ప్రేర్ చేసి వచ్చేసాను. నాకు తెలియదు ఈ మాట అట్లా వచ్చేసింది పరిశుద్ధాత్మ ద్వారా. నేను వచ్చేసిన తర్వాత 1 నెలన్నర 2 నెలలు అవుతానే ఆమె ఫోన్ చేసింది, అయ్యగారు మీరు ప్రేర్ చేసినట్లే కరెక్ట్ గా 2 సంబంధాలు వచ్చాయి. ఒక ఆయన ఏమో పాస్టరు, ఇంకొక ఆయన ఏమో స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తాడు, వీళ్ళిద్దరిలో ఎవరికి ఒప్పుకోవాలి అయ్యగారు అంటున్నాను. నాకేం తెలుసు, ఆ రోజు ఏదో వస్తుందని చెప్పాను, కానీ ఇప్పుడు పాస్టర్కి ఇచ్చినావా ఇక్కడ తేడా వస్తుంది, వాడు చూస్తలేడు, వాడు సరిగ్గా తాగుతలేడు, డబ్బులు వస్తాడు అంటారు. ఇక్కడ ఇంజనీర్కి ఇచ్చినావా, వాడు డబ్బులు వస్తే వీళ్ళు లెక్క చేస్తలేడు అంటారు. ఏం చెప్పాలి ప్రభు అని నేను ప్రార్థన చేసి చెప్తానంటే నాకు తెలియదు అని చెప్పాను. నేను తెలియని నేను చెప్పను. నాతోటి ఇంకొక ఆయన రిజ్జోని వచ్చేవాడు, అతన్ని అందరూ పట్టుకెళ్ళిపోతారు. బ్రదర్ ఒకసారి ప్రేయర్ చేపిరాడు, ఒక ప్రేయర్ చేపిరాడు ఏమంటే ఏదైనా చెప్తాడు. ఈరోజు ఈ మాయ మాటలు వినడానికి పరిగెత్తిపోతుంది. దేవుని వాక్యమును వినడానికి మీరు శ్రద్ధ కలిగి మీరు రమ్మని నేను కోరుతున్నాను. దేవుని వాక్యం బయలుపరుస్తుంది. ఒకడు ఇలాగే వెళ్ళాడంట, అయ్యా ఒక ఆయన వాళ్ళ ఊర్లో పస్తీ చెప్పేవాడు ఉన్నాడంట. అప్పుడు పస్తీ చెప్పేవాడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంటాడు. వెళ్తే ఏంటి వాళ్ళు లేడంట, అక్కడ బయటికి వెళ్ళాడు. వాళ్ళు భార్యని అడగండి, ఏమమ్మా లేడా, మన అయ్యగారు లేరా అన్నాడు. ఎందుకంటే లేదు, పొలంలో నాది పారపోయింది అన్నాడు. ఏమైందంట? పారపోయింది అన్నాడంట. మరి ఎక్కడ పోయిందమ్మా నాది పారపోయింది, ఎక్కడ పోయిందో చెప్తాడేమో అని వచ్చిన. లేదు మీ అయ్యగారు గేడు పోయింది అని ఎత్తుకోవడానికి పోయింది అన్నాడు. వీడికేం దిక్కు లేదు, ఇది ఎవరికి చెప్తాడు? ఏమి ఎత్తుకోవడానికి పోయాడు? గేదే. ఈరోజు మీరు దేవునితో డైరెక్ట్ గా అడగాల, నేరుగా అడగాల. అయ్యా నేను అనుమతిస్తావా, నేను రావాలా నీ దగ్గరికి, ఈ అద్భుత కార్యం నాకు చేస్తావా? ఈరోజు ఓడిపోతున్నారు. దేవునితో సహవాసం లేదు, పరిశుద్ధత లేదు, దేవుని సంఘానికి రారు, పరిచయ ధర్మంలో మీరు నిలకడగా ఉండరు, ఆలోచనలు ఎక్కడెక్కడో ఏమేమో ఉంటాయి. ఎలాగొస్తుంది? జరిగే విషయాలు జరగమంటే జరుగుతాయా? జరగాలి. ఎవరిని అడుగుతున్నావు నువ్వు?
నేను పోయినసారి ఒకసారి చెప్పా, ఒక ఆమె వంటలు వండుకున్న ఆమె వాళ్ళ ముగ్గురు పిల్లల్ని పెంచిందంట. ఒక 2 కొడుకులు, 1 కూతురు. వాళ్ళు ఈమె పనికి పోయి వచ్చేలాగా వీళ్ళు దొంగతనాలు చేసేది, అవి చేసి ఇది చేసి, ఒకరినేమో పోలీసులు పట్టుకుపోయి జైలు వేశారు. ఇంకొక పిల్ల ఏదో ఇంట్లో దొంగతనం చేసి స్నానం చేసి ఈ 3 పిల్లల్ని జైలు వేసేసారు. ఈ ఇంటికి వచ్చి గుండెలు బాగుంటే ఏడ్చుకుంటుందంట, అయ్యా నా పిల్లలయ్యా, అనాథలయ్యా, నేను కూలి చేసుకొని గిన్నెలు కడుక్కొని బతుకుతా, వీళ్ళు ఎవరన్నా ఇడిపించండి అని వాళ్ళ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది, అక్కడ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళింది, సర్పంచ్ దగ్గరికి వెళ్ళింది, అందరు నాయకులు అందరిని అడుగుతుందంట. కానీ ఒక్కరు కూడా విడిపించలేదా. ఒకరోజు ఇలాగే చర్చికి వచ్చి కూర్చుందట. ఏంది 3 నెలలు అయిపోయింది, నా పిల్లలు ఏం తింటున్నారు, ఒక్కదాన్ని ఎట్లా ఉండాలా అని ఏడ్చుకుంటుందట. ఆ రోజే ప్రసంగం చేస్తున్నాడు అతని. అక్కడ సేవకుడు నిలబడి, అందరికీ పోయి చెప్పుకుంటున్నావు, యేసయ్యకి నువ్వు చెప్పావా అన్నాడు. ఇతనికేంటి తెలిసింది, నేను అందరికి చెప్పుకుంటున్నాను. మళ్ళా అంటున్నాడట, ఇదిగో మీరు అందరికీ చెప్పి అడుగుకుంటున్నారు కానీ ఒక్కరి మాత్రం మర్చిపోతున్నారు. అసలు ఆయనకి నువ్వు అడిగావా, అసలు ఆయనకి నువ్వు చెప్పావా? అతను ఎవరండి? యేసయ్యకి చెప్పావా అంటే అన్నాడు. ఓ ఇది తెలియదు అన్నాడు. ఈ రోజు నువ్వు చెప్పకపోతే ఇదే సమయం, ఇదిగో ఈ సంఘంలోనే మోకాళ్ళై, ఇదిగో ఇప్పుడే నువ్వు యేసయ్యని అడుగు, నీకు విడుదల. కన్నీళ్లతో ప్రార్థన చేసిందంట. అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగా, నా పిల్లల్ని విడిపించండి, నాకు మేలు చేయండి, నాకు సహాయం చేయండి అని ఎవడు సహాయం చేయలేదు. ఈరోజు యేసయ్య దగ్గర కన్నీళ్లు ప్రార్థన చేశారు. యేసయ్య నా ప్రార్థన విన్నాడు. వచ్చే వారం సంఘానికి వచ్చే లోపల ఒక కొడుకుని విడుదల చేసేసాడు. వెళ్ళిపోరు ఇంటికి. ఇంకొక వారానికి వచ్చి సాక్ష్యం చెప్పిందట, ఎప్పుడైతే యేసయ్యకి నేను చెప్పుకున్నానో, నా మొరలు పెట్టుకున్నానో అతను విడుదల ఇచ్చాడని సాక్ష్యం చెప్పే లోపల నెక్స్ట్ వీక్ లోపల ఇంకొక కూతురు వదిలేశారు. ఇట్లా ఇంకొక వారానికి ఇంకొక కూతురు వదిలేశారు. ఈ 3 వచ్చేసారంటే ఇంటికి. ఎవరికి చెప్పుకుంది? ఎవరిని అడిగింది? నువ్వు ఎవరిని పర్మిషన్ అడుగుతున్నావు ఈ రోజుల్లో? ఎక్కడెక్కడికో వెళ్తారు. ఇక్కడ నుంచి స్టీఫెన్ పాల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉండరు. ఇక్కడ నుంచి శ్యామ్ కిషోర్ వెళ్ళకూడదు అంటున్నారు. ఆన్లైన్ వెళ్తుంది, ఎప్పుడు కట్ చేస్తారో తెలియదు. ఎక్కడెక్కడెక్కడికో బయటికి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడే సంఘం ఉన్నదని మర్చిపోతున్నారు. ఈరోజు నేను ప్రియ సంఘమా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మీ గురించి. ఇదిగో కన్నీళ్లు ప్రార్థన సేవకురాళ్ళు వారు కన్నీళ్లు ప్రార్థన చేస్తున్నారు. మా గ్రామం నశించిపోకూడదు, మా ఒక విశ్వాసుడు కష్టంలో బాధలో ఉండకూడదని ప్రతిదినము వారు ఏం చేస్తున్నారంట? కన్నీళ్లు ప్రార్థన. మీ సేవకుల్ని మీరు గుర్తిస్తున్నారా? మీ యొక్క విశ్వాసాలను గుర్తిస్తున్నారా? వాళ్ళ గురించి సాడీలు చెప్పుకుంటున్నారా? ఈరోజు యేసయ్యకి చెప్పమంటున్నారు. ఆమె 3 పిల్లల్ని ఇంట్లో పిలిచి ఆమె మాట్లాడుతూ ఆమె అంటుందంట, నీకు ఒక మాట చెప్పాలి, నేను 3కి మిమ్మల్ని అందరినీ విడిపించింది ఎవరో నేను చెప్పాలి. ఏమ్మా ఎమ్మెల్యే గారా, ఎవరు మన సర్పంచ్ గారా, ఎవరు విడిపించారు మనల్ని? రే ఎదవలారా, వాళ్ళు కాదురా, మిమ్మల్ని విడిపించింది ఎవరు తెలుసా? ఇదిగో ఈ యేసయ్య, ఇదిగో ఈ సంఘానికి వెళ్ళా, అది నువ్వు దైవజనుడు నాతో మాట్లాడాడు, ఇదిగో అందరికీ చెప్తున్నావు, లోకమంతా చెప్తున్నావు. ఈయనకి చెప్పావా? యేసయ్యకి చెప్పావా? అతని ఒక మాటను అడిగా, ఒక మాట. యేసయ్య నిన్ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి మీరు ఏది కావాలన్నా మీరు ఎవరిని అడగాలి? అది 3కి నేర్పిందట. వాళ్ళు 3 పెద్దవారై 3 మిషనరీలుగా పెద్ద సేవకులుగా 3 దేశాలకు వెళ్ళిపోయారు. ఈరోజు వెళ్తారా మీరు? ఈ సంఘం నుంచి ఎవరైనా సేవకు వెళ్తారా? నేను పట్టణంలో వెళ్ళానండి, నేను ఇంగ్లీష్ అండి, నేను హెచ్చరిక చెప్పుకుంటలేను, నాకు రాదు భాష, నాకు ఇష్టం పల్లెటూరులకు వచ్చి అన్ని భాషల్లో మాట్లాడాలి. ఒక్కరు నశించుట ఇష్టం లేదు దేవుడు. ఎక్కడెక్కడో పంపుతాడు, ఎక్కడెక్కడో పంపించి ఈరోజు మీకు ఈ శుభ సందేశాన్ని ఇస్తున్నాడు. నువ్వు అనుమతి అడుగుతున్నావా? పేతురు అడుగుతున్నాడు దేవుని యొక్క. అతను అంటున్నాడు, అయ్యా నువ్వు మాట సెలవు ఇస్తే నేనేం చేస్తాను? నీళ్ళ మీద నడుస్తాను అంటున్నాడు. అందుకే శతాధిపతి అంటున్నాడు అక్కడ 7వ వచనంలో, 8వ అధ్యాయం లూకా సువార్త 7వ వచనం అంటాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచుకోవాలి. యేసయ్య మాట. అందుకే స్టీఫెన్ పాల్ ఎప్పుడు పాట పాడుతుంటారు. ఆ పాట, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ మాట ఎంతో శక్తి ఉందయ్యా, నీ మాట పలికితే మహిమలు జరుగునయ్యా, నీ
చేయడానికి ప్రారంభించాడు. అతను అన్నాడు, యేసయ్య అన్నాడు, చదువు పాప 28వ వచనం ముగిస్తాం తొందరగా. 11వ అధ్యాయం 28, 29, 14వ అధ్యాయం. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని. ఆమె చాలు, అతని మాట ఓకే అనే లోపల మొదటి మెట్టు వేసేసారంటే ఈరోజు యేసయ్య ఓకే అంటున్నాడు కానీ మీరు మొదటి స్టెప్ తమ్ముడు మొట్టమొదటి అడుగు వేయడానికి మీరు ఏం చేస్తున్నారు? ఆలస్యం చేస్తున్నారు. యేసయ్య మీ జీవితంలో ఎన్నో సార్లు అనుమతి ఇచ్చాడు, బిడ్డ వచ్చేసే. ఈరోజు సేవకు పిలిచాడయ్యా. చాలా మంది ఎవరో చెప్తే సేవకు వస్తారు. యేసయ్య నీకు డైరెక్ట్ గా నాతో మాట్లాడాడు దేవుడు. లేకపోతే నన్ను పాస్టర్లను అడిగాను నేను. చాలా మంది అడిగితే నేను సేవకు పిలిచాడు అన్నాడు. పిలిచాడు కానీ వాళ్ళు ఒక్కడు సరిగ్గా చెప్పలే. యేసయ్య నాతో ఎప్పుడైతే చెప్పాడో, ఒక ఆమె వచ్చి ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆమె అన్నదంట, పాస్టర్ గారు మమ్మల్ని నాకు దర్శనం కాదు కానీ పాస్టర్ గారికి దర్శనం వచ్చి అతను చెప్పాడు, ప్రార్థన చేసి నేను ఆఫ్రికాకి సేవకు దేవుడు పిలుస్తున్నాడు, అక్కడికి వెళ్ళమని చెప్పారు, మీరు ప్రార్థన చేస్తే నేను ఆఫ్రికా దేశానికి సేవకు వెళ్తాను అన్నారు. ఈ పాస్టర్ పెద్ద పాస్టర్ అన్నారంటే ఎవరన్నా చెప్పింది అన్నాడు. ఫలానా పాస్టర్ గారు చెప్పారండి, నీకు పిలుపు ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆఫ్రికా దేశం సేవ పరిచయకి వెళ్ళాలన్నారు. ఇతను అన్నాడంట, ఎవరికి చెప్పాడంటే దేవుడు అన్నాడు. ఆ పాస్టర్ గారికి చెప్పాడంటే అతను నాకు చెప్పాడు అన్నాడు. అంటే అయితే అతన్ని కూడా తీసుకొని వెళ్ళు అన్నాడు. అతన్ని కూడా తీసుకొని ఆఫ్రికాకి. ఎందుకయ్యా నన్నే కదా వెళ్ళమన్నాడు అంటే, కాదమ్మా అక్కడ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ అమెరికాకి వెళ్ళు అని చెప్పాలి కదా, నీకు ఎవరో ఒకరు చెప్పకపోతే నువ్వెంట వస్తాయి వెనక్కి అన్నాడు. దర్శనం నీకు చెప్తున్నాడా దేవుడు, లేకపోతే పక్కింటోడికి చెప్తున్నాడా? ఎవరో చెప్పిందని చాలా మంది బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతారు. నా వెనక వచ్చేవారు చాలా మంది, వాళ్ళందరూ నాకు పిలుపుందయ్యా అన్నాడు. మరి పిలిస్తే ఎక్కడ వెళ్తాం లేదు ఎందుకన్నా? ఎందుకు వెళ్తాం లేదంటే, అసలు నేను సాయంత్రం ఇటు పండుకొని నేను ఇటు లేచినప్పుడు మీకు చెప్తా అద్భుత కార్యాలు నాకు తెలియదు కానీ ఎలా జరుగుతుందో. నేను నిన్న ఈవినింగ్ ప్రార్థన చేసుకొని ఇలా సాయంత్రం లేచే లోపల ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యగారు మీరు ఇది ఈస్టర్కి ఎక్కడ ఉంటారు? ఈస్టర్ మార్నింగ్ ఎక్కడ ఉంటారు? మొన్ననే నా భార్య అడిగింది, ఎక్కడ నీది ఈసారి ఈస్టర్ సండే గుడ్ ఫ్రైడే ఎక్కడ? నేనన్నా నాకు తెలియదు అన్న, నాకు దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడ. ఫోన్ చేశాడు. అక్కడ మహేంద్ర హిల్స్ లో కొండ మీద నడుపుతారు, కొండ మీద పునరుత్థాన మీటింగ్ అని నడుపుతారు. తెలుసుకోవా? మహేంద్ర హిల్స్ లో మన పాప వాళ్ళ హాస్టల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒక క్రాస్ ఉంటుంది. అక్కడ జనం అన్ని డినామినేషన్ వాళ్ళు అందరూ కలిసి అక్కడ ఆ పునరుత్థాన దినాన్ని పొద్దున్నే 5 గంటలకు వచ్చి చేరుతారు అందరు. అతను అన్నాడు, అన్న మా కమిటీలో డిసైడ్ చేశారు ఈసారి నువ్వే అంట ఆ పునరుత్థాన మీటింగ్ స్పీకర్కి రావాలా. నేనన్నా నాకు 10 గంటల లోపల మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలా, మరి నువ్వు ఏదంటాను? 10కి ఎందుకు, 8:30కి అయిపోతుంది అన్నాడు. నా పిలుపు దేవుడు ఆ రోజే నాకు సిద్ధపరుస్తాడు. 8వ తేదీ చర్యాల్లో, 10వ తేదీ చర్యాల్లో, ఆలయంలో రేపు 8వ తేదీ, మళ్ళీ 15వ తేదీ ఎక్కడ మాచర్లో ఇట్లే దేవుడు పిలుస్తాడు, దేవుడు పంపిస్తాడు. ఇక్కడ దేవుడు అనుమతిస్తే నువ్వు మెట్టు కానీ మొట్టమొదటి మెట్టు స్టెప్ కానీ అడుగు కానీ నువ్వు తీసుకోకపోతే దేవుడు నిన్ను ఆదుకోలేడు, నడిపించలేడు. పాటలు పాడతామా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, చెప్పి
ఏసయ్యా లోపలికి వెళ్ళిపోతానా, పెట్టగలనా అన్నా కూడా దేవుడు ఏం చేస్తాడంట. బట్ మొట్టమొదటిగా పేతురు ఈ ఆస్క్ పర్మిషన్, మొట్టమొదటిగా అనుమతిని దేవుని అడిగాడు. ఆ దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు రెండోదిగా విశ్వాసంతో అడుగు వేశాడు. విశ్వాసంతో అడుగు వేసినప్పుడు నడుస్తూనే ఎవరు వైపు చూసేవాడు? ఇంతవరకు యేసయ్య మాట మీద చూసేవాడు. చూపు ఈ రోజు అతని చూపు ఎక్కడికి వెళ్ళిందంట? లోకం మీదకి వెళ్ళింది. అక్కడ బలమైన గాలి, తుఫాను వచ్చేది, గాలి చూశాడంటే ఇలా. ఈరోజు నీ సంసారము, నీ యొక్క జీవితము, ఈ భూలోకంలో ఉన్న ఈ యాత్ర, ఇది సముద్రం మీద. అందుకే సంసారం సాగరం అన్నారు. మీరు నీళ్ళ మీద నడుస్తున్నారు. మీరు నీళ్ళ మీద నడుస్తున్నారు. ఈ నీళ్ళ మీద నడవాలంటే ఎవరు కావాలి? ఎవరు సహాయం కావాలి? యేసయ్య తోడు కావాలి. యేసయ్య ఒక నీడ కావాలి. యేసయ్య నడిపించాలి. ఈరోజు నేను చెప్తున్నా, యువర్ ఫోకస్, నీ యొక్క ఫోకస్, నీ దృష్టి దేవుని మీద ఉండాలి. మన దృష్టి అంతా లోకం మీద. ఈ పక్క ఎవడో చూపుతాడో, ఈ పక్క ఎవరు వస్తాడో, ఇదే ఉంటుంది. మనం ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని బాధలు వస్తాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:9 ఒక మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఎంతమందికి ఉందో విశ్వాసం? విశ్వాసం ఉందే? ఆవగించినంత విశ్వాసం ఉంటే నువ్వు చెప్పింది జరుగుతుందట. 5:9 చదువు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:9 అయిపోయింది త్వరగా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. 5:6 వేరు చూపు వలన, చూడండి, వేరు చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. చాలు. ఈ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ దేహమును విడిచిపెట్టాలి. అందుకని ఈ దేహమును ఎప్పుడైతే దూరంగా పెడతారో అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తారు. అదే చనిపోవడం. ఎప్పుడైతే ఈ దేహంతో దేవుణ్ణి ఆరాధించాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నారంటే ఎప్పుడెప్పుడు ముగిస్తారు, త్వరగా వెళ్ళిపోదాం పాటలాక్క అంటున్నారు. లేదు, మీరు విశ్వాసం మూలంగా కాదు, కానీ ఎలా జీవించాలా? మీరు చూపు వలన కాదు, నాట్ బై సైట్, యూ షుడ్ వాక్ బై ఫెయిత్ అని ఉంటారు. ఎలాగ జీవించాలి? విశ్వాసం మూలంగా జీవించాలని కోరుతున్నాను. నీ దృష్టి, కథ దృష్టి అంతా దేవుని మీదే ఉండాలి. దేవుడు దేవుని నడిపిస్తాడు. ఎప్పుడైతే మీరు అతని నీళ్ళ మీద నడవడానికి, ఈ లోకంలో నువ్వు నడవాలంటే ఎన్నో శ్రమలు, కష్టాలు, తుఫానులు, ఎన్నో బాధలు, నిట్టూర్పులు వస్తున్నాయి. అట్లా జయించాలంటే ఇదిగో యేసయ్య ఎదురుగా వస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావా? అతని భూతం అనుకుంటున్నావా? చర్చికి వెళ్తే ఎవరేమన్నా అనుకుంటారేమో, నాకు ఇచ్చే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పథకాలు రావేమో అనుకుంటున్నావా? భయపడదు. అతను అంటున్నాడు, ఇదిగో యేసయ్య, అయ్యా నువ్వు అనుమతిస్తే నేను నడుస్తాను అంటున్నాడు పేతురు. ఈరోజు పేతురు ఎప్పుడైతే ఇలా అనుమతి తీసుకొని నడిచాడో, అతను ఒకే ఒక మాట మాట్లాడినప్పుడు, ఒక సందేశించినప్పుడు 3 సార్లు బొంకాడంట. 3 సార్లు ప్రసంగం చేస్తే 3,000 మంది మారిపోయారు. అంతే. ఎంత వేల మంది మారారు? ఈరోజు నువ్వు ఒక్కనల్లా మారుస్తున్నావా? ఈ సంవత్సరం మీ ప్రతి ఒక్కరు మీ సాక్ష్యం ద్వారా, నీ పరిశుద్ధ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, ఇదిగో నీ యొక్క దేవుని మహింపరచు నీ విశ్వాసము ద్వారా ఒక్కరినన్నా దేవునిలోకి నడుపుతారా? కనీసం మీ భర్తనన్నా, కనీసం మీ పిల్లలనన్నా, కనీసం మీ ఇంటి వాళ్ళన్నా, పోనీ కనీసం మీ పక్కింటి వాళ్ళన్నా. చిన్న పిల్లడు కూడా వచ్చాడంట. ఇక్కడ చిన్నోడు తిరుగుతున్నాడు. వాడు వచ్చాడంట, పక్కింటికి పోతాడంటే ఇక్కడికి వస్తాడంట. వాడు వచ్చి, మమ్మీ నువ్వు వాళ్ళ మమ్మీ నాకు నువ్వు లేవు అన్నాడు. ఏంటి అట్ట అంటున్నావు అంటే, ఆ మమ్మీ చాలా మంచిది, నువ్వు మంచిదాని కాదు. ఏంటి మంచిదాని కాదంటే, ఆ మమ్మీ ఎప్పుడు తింటదు,
ఎప్పుడు నన్ను గదవదు, అన్నీ నాకు మంచిగా నాకు తిండి ఇస్తుంది, మంచిగా ముద్దులాడుతుంది, మంచి మాటలు చెప్తుంది. ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. నేను కాదు, దేవుడు ప్రేమ చూపిస్తుంది, నన్ను ముద్దులాడుతుంది, నాకు అన్నీ ఆడుకోవడానికి ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. నువ్వు మంచిదాని కాదు. ఆమె ఎవరు రాని పక్కింటి ఆమె దగ్గరికి పోయి అడిగిందంట, ఏంటమ్మా నిన్ను బలి మెచ్చుకుంటున్నాడు మా బాబు అంటే, ఆ బాబు కూడా మా బాబు కదమ్మా, అందరం మేము దేవుని బిడ్డలే కదా. నువ్వు మీరెవరు అంటే, మేము క్రైస్తవులు. మేము క్రైస్తవ తల్లిగా నా పిల్లల్ని పెంచుతుంటే నా పిల్లోడితో ఆడుకుంటూ మా ఇంట్లోకి వస్తాడు. ఈడంటున్నాడు గమనించాడు. ఎవరిని గమనించాడు? వాళ్ళ మమ్మీని గమనించాడు. ఆ మమ్మీలాగా నువ్వు లేవంటున్నాడు. ఈమె ఆశ్చర్యపోయి బాధపడి, నేను మమ్మీలాగా లేనా, అంత న్యాయ నీతిగా ప్రేమగా ఆప్యాయతగా ఇలాగ లేనా అని ఆమె మారిపోయిందంటే, ఇట్లా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇది యేసయ్య ప్రేమ అమ్మ అంటే చర్చికి తీసుకెళ్ళి అట్ట మీ పిల్లలు, ఒక చిన్న పిల్లడు ఒక కుటుంబాన్ని దేవునిలోకి నడిపాడు. ఈరోజు నువ్వు ఎంతమందిని నడుపుతావు? మా బాబు రాడండి, నైట్ డ్యూటీ చేసి వచ్చాడు, పడుకుంటాడు. ఈరోజు మా ఆయన రాడండి, రాత్రి అంతా ఎక్కడో కష్టపడి ఇప్పుడే వచ్చాడు. మళ్ళీ అతనికి జబ్బు వస్తేమో చర్చి వాళ్ళే ప్రార్థన చేయాలి, పాస్టర్లే చేయాలి. ఈరోజు అంటున్నా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే మీరు కోల్పోతారు, చాలా దీవెనలు కోల్పోతారు, చాలా ఆశీర్వాదాలు కోల్పోతారు. ఈరోజు నేను మనందరికీ నా దేవుని సన్నిధిలో, నేను ఈ తమ్ముడు, చిన్న తమ్ముడు ఒకసారి మళ్ళా తీసుకోబట్టి అతను అన్నాడు నేను తీసుకోలే. అతను ఒక మాట అన్నాడు, నా నామమును ప్రచురపరచలేదు కాబట్టి నేను బల్లలో చేయను. అంతే నా తమ్ముడు ఎప్పుడు ఒకసారి చిన్నోడే, నేను ఎప్పుడు గుర్తు చేసి చిన్నారావు అంతా వాయించాడు, అన్ని చేశాడు. బల్లా ఇచ్చుకుంటే నేను అందరినీ గమనిస్తా. నేను అన్ని సంఘాలకు వెళ్తా కదా, అక్కడ పాస్టర్ని లాస్ట్కి అడుగుతా, పలానా ఈ రోజు రాలేదు కదా ఒక ఆమె అంటాను, వసంత కనపడలేదు, వసంత రాలేదు కదా, విక్టరీ రాలేదు కదా, ఇంకా కొంతమంది పేరు గ్లోరీ కనపడలేదు కదా. నేను అన్ని ఇక్కడి నుంచి చూస్తా, వాళ్ళ ముఖాలు కూడా చూస్తా. వీళ్ళు విసుకుంటున్నారా, కసురుకుంటున్నారా, వీళ్ళు ఎలాగ నన్ను చూస్తున్నారు, అందుకనే కొంచెం పొడిగిస్తా. లేకపోతే వీళ్ళు అంటే నన్ను నెత్తికి అన్నారంటే బంద్ చేయమని అర్థం, క్లోజ్ చేయండి. అయితే నేను ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తా. ఆ అయ్యగారు రాలేదేంటో, వంకమావిడ మా అమ్మగారు రాలేదేంటి, మా పాప రాలేదేంటి, ఎందుకు రాలేదు, అందరినీ గమనిస్తుండాలి కాపరి. అందుకని ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఇలాగ ప్రేమలో ఉన్నారో మీరు, అందుకని బాబు అన్నాడు, ఆ రోజు గమనించారు. నేనంతా ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత ఈ పిల్లలు వద్దాను, నేను వచ్చేసాను, బల్ల ఇచ్చి పైకి వచ్చేసి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అన్నం తినేటప్పుడు అడిగా, తమ్ముడు ఏంది మీకు మిమ్మల్ని ఒకటి అడగాలని అయ్యగారు అన్నాడు. ఏంటి అంటే, నేను ఈ నెలంతా దేవుని మాటలను, దేవుని సాక్ష్యమును నేను ఎక్కడ పంచుకోలేదు. అతని ఒక ఆ మాట చదువుతావా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయము అక్కడ 28వ వచనం. ఆ మాట మీకు తెలియాలి. కాబట్టి వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆమేన్. ఆ బాబు అన్నాడు, మీరు అతని మరణ పునరుత్థానమును మీరు ప్రచురింప చేయలేదు, నేను సాక్ష్యం వేయలేదు, అందుకే ప్రభు బల్లలో నేను చేయను. ప్రభు బల్లలో చేయాలంటే అర్హత ఉంది తెలుసా, ఒక యోగ్యత ఉంది. మీకు జాబ్ ఇవ్వాలంటే ఒక అర్హత యోగ్యత ఉంది. కండక్టర్ నౌకరీకి మీరు అప్లై చేయాలంటే 10th పాస్ అయి ఉండాలా, లేకపోతే మీరు ఎంఎన్సీ కంపెనీలో, ఐటీ కంపెనీలో పాస్ అవ్వాలంటే బీటెక్ పాస్ అయి ఉండాలా. మీకు ఇక్కడ ప్రభు బల్లలో చేయడానికి అర్హత ఏంటి? అతని నామంలో సాక్ష్యం చెప్తారా? మీరు సాక్ష్యం చెప్పాలా? ఎవరైనా వంటింటికి పనికి వెళ్తే అక్కడ చెప్పాలి, అక్క నీకు బాగలేదా, మా చర్చికి రా, ప్రేయర్ చేస్తాము, తగ్గిపోతుంది అనాలా. యేసయ్య నీ కొరకు చనిపోయాడు, నీకు తెలియదేమో, అతను పొందిన గాయం చేత నీకు స్వస్థత అని ఎప్పుడన్నా చెప్పారా?
ఈరోజు ఎవరెవరైతే అలా సాక్ష్యం ఇస్తారో వాళ్ళంతే ఉంటారు. అట్లయితే ఎవరు తీసుకోలేము. ఈసారి అయితే తీసుకోండి. వచ్చే నెల మాత్రము కంపల్సరీ ఒకరికన్నా చెప్పి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు పరిశుద్ధులుగా మారాలి, దేవుని బిడ్డలుగా మారాలి, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. చూసారా, ఎప్పుడైతే మంచి బిడ్డలుగా ఉంటారో తల్లిదండ్రికి సంతోషం చేస్తారంట. ఒక మాట చదివిస్తాను, ఇంకొక ఆఖరి మాట. ఇట్టానే వెళ్ళిపోతుండవు అయ్యా నువ్వు, నాకు కనపడతారు కదా సామెతలు కదా, అది వచ్చాయి. ఒకటే వచ్చినాం మైకులు గట్టిగా కదా. ఇది పిల్లలు యవనస్తులు ఎంతమంది ఉన్నారు అందరూ వినాలి ఈ మాట. యవనస్తులకి ఈరోజు పిల్ల ప్రశ్నలు ఏం లేదని మా బ్రదర్ చాలా బాధపడ్డాడు. డబ్బులు ఇచ్చి కొన్నాడు, కూటిచ్చాడు. 10వ అధ్యాయం సామెతలు 10:1. మైకులు చదవాలి బాబా. జ్ఞానము గల కుమారుడు, చూడండి ఎవరు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. తండ్రిని ఎంతమంది సంతోషపరుస్తున్నారు? జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించును. తల్లులు ఈరోజు ఎక్కువ ఎందుకుంటారు తెలుసా? పిల్లలు మాట వింటలేరు. ఒకడు మందు తీసుకొని వస్తాడు, ఒకటి ఇది దాక్కుండా వస్తాడు, ఇంకొకడు కొట్లాడి వస్తాడు, ఇంకొకటి లవ్ స్టోరీ చేసుకొస్తాడు. ఏదేదో చేసి వాళ్ళ మమ్మీలు ఏడుస్తుంటారు, వాళ్ళ నాయనలేమో ఏ పాని వాడు ఏమనుంది? బుద్ధివంతుడైన జ్ఞానవంతుడైన కుమారుడు తండ్రిని ఏం చేస్తాడంట? మీ తండ్రుల్ని సంతోషపరుస్తున్నారా? ఈరోజు మా వెంకట వాళ్ళ డాడీ వచ్చాడా? ఉన్నాడా ఇక్కడ? చంద్రని ఉన్నాడు. అతనికి ఎంత సంతోషమో. నా కొడుకు పాస్టర్, నా కొడుకు కూడా పాస్టర్ అవ్వాలి, మా బిడ్డలు పాస్టర్ అవ్వాలి. ఇక్కడ స్టేజ్ మీద నిలబడితే ఎంత సంతోషం తెలుసండి. అదే ఎప్పుడు వచ్చి తాగి వచ్చి ఎక్కడన్నా పడి ఉంటే, ఎక్కడ ఏదో అక్కడ యాక్సిడెంట్ అయిపోయి ఉంటే, కాళ్ళు చేయి లేకుండా ఉంటే సంతోషమా? అతడు బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తాడంటే తల్లికి ఎందుకు దుఃఖం తెలుసా? ఎందుకంటే దుఃఖం ఎందుకో చెప్పరేంటి మీరు? ఏమన్నా నన్ను తల్లులు ఎందుకు ఏడుస్తున్నారని నేను అడిగి త్వరగా చెప్తే నేను పనిచేస్తాను. తల్లులకి ఎందుకు దుఃఖము, తండ్రులకి ఎందుకు సంతోషం? ఇది అర్థం తెలుసుకుంటే మీరు ఇంట్లో చిన్నప్పుడు అంట మోషేను తీసుకొచ్చి అక్కడ నైల్ నదిలో నుంచి తీసుకొచ్చి పాలించి పెంచమని ఫరో కుమార్తె ఎవరికి ఇచ్చింది? తల్లికి ఇచ్చింది. తల్లి ఎలాంటి జ్ఞానంలో పెంచింది తెలుసా? దేవుని జ్ఞానంలో భయభక్తిలో పెంచితే అతని ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఇజ్రాయెల్ ప్రజలకి నాయకుడు అయ్యాడు. ఇది పెంచింది ఎవరు తెలుసా? ఎవరో తల్లి. తల్లి సరిగా పెంచాలి. యేసయ్యను పెంచింది ఎవరు తెలుసా? తల్లి మరియా. అందుకని క్యాథలిక్ వాళ్ళు తల్లి మరియమ్మను వాళ్ళు ఇచ్చేస్తారు, వేడుకుంటారు. తల్లి చాలా జాగ్రత్తగా చూడాలి. మా ఇంట్లో మా పిల్లల్ని చెక్ చేసేది ఎవరంటే ఆమె. వాడు ఒక్కొక్కడు ఇంతలా ఉన్నా కూడా అది ఛార్జర్ ఉంటుంది కదా, ఈ ఛార్జర్ వైర్తో పడుతుంది. వాడు సెల్ ఫోన్లు చెక్ చేస్తారు. 10 గంటలు అయితే వాడు సెల్ ఫోన్ తీసేసుకుంటూ పీక్కుంటారు వాళ్ళ తల్లి. నేను చెక్ చేయలేను, నేను కఠినంగా ఉండలేను. కఠినంగా చూస్తే ఇప్పటికీ బాధపడుతుంది కొద్దిగా. పట్టణంలో మీరు వెళ్తే పిల్లలు చెడిపోయేది క్షణంలో సరిపోతుంది. ఈరోజు తల్లులు నేను బ్రతిమలాడి చెప్తున్నా, మీ కన్నీళ్ళు అది సంతోషంగా మారాలంటే మీ పిల్లల్ని సరిగా పెంచండి. వాడి కొరకు ప్రార్థన చేయండి. పిల్లల్ని పట్టకండి. పట్టుకొచ్చి అక్కడ ఒక ఆమె కోర్టులో పనిచేస్తుంది, వాళ్ళ ఇంటికి నేను ప్రేయర్కి వెళ్తా. వాళ్ళ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వచ్చి నా అక్కడ ప్రేయర్ చేపిస్తుంది. ఇద్దరికి డబ్బులు ఇస్తుంది. ఆమె ఇస్తుందో ఇయ్యింది తర్వాత సంగతి. ఇద్దరికి కానుక పెట్టి 100 ఇస్తుంది, లేకపోతే 500 ఇచ్చి అయ్యగారి దగ్గర ప్రేయర్ చేయించుకోవడం. ఇద్దరు వస్తారు, అయ్యగారు ప్రేయర్ చేయండి అంటే ఏం చేయాలి? ఒకడేమో పెద్దోడేమో పాస్టర్ అవ్వాలంటాడు, రెండోడేమో నేను క్రికెటర్ అవ్వాలంటాడు. అంటే చదువు తప్పించుకోవడానికి క్రికెట్ ఆడాలి బాగా అంటాడు. ఇద్దరికి ప్రేయర్ చేస్తా. ఒకరోజు వచ్చాడు వాడు 9వ క్లాస్, వాడు పెద్దోడు వచ్చాడు. వచ్చి అంకుల్ దీని గురించి ప్రేయర్ చేయండి అంకుల్, సెల్ ఫోన్ నుంచి అయ్యగారు ప్రేయర్ చేయండి అన్నాడు. నేను సెల్ ఫోన్ ఎవరు ఇచ్చారు నీకన్నా? మా డాడీ ఏం ఫోన్ అదన్నా? యాపిల్ ఫోన్ అన్నాడు. ఎంతరా అంటే 1,30,000 అన్నాడు. నేను అన్నారు, నేను ఇన్ని రోజులు సేవలో ఉన్నా, నాకే రాలేదు, నాకు 10,000 ఇంతేమన్నా. అంత దీన్ని ప్రేయర్ చేయండి అంటున్నాడు. కాదు ఇది ఏదో చూసుకోవడానికి ఏదో చెప్పాడు మేడం, చదువు చూసుకోవడానికి ఏదో. నేను చెప్తున్నా, దీన్ని నమ్మకంగా నీ యొక్క చదువు కొరకే వాడాలి, కానీ వేరే విషయాలు దీంట్లో. చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకూడదు. సెల్ ఫోన్, రిమోట్, ఈ 2 ఇవ్వకూడదు. ఏమేమి ఇవ్వకూడదు?
ఇచ్చిందిరా, వాడు 10 సంవత్సరాలకి పిల్లలు వేసుకొని అయిపోతాడు, అంత దాంట్లోనే ఉంటాడు. సెంట్ యాన్స్ స్కూల్ అని ఉంటుంది హైదరాబాద్లో, తెలుసా? సెంట్ యాన్స్ రోడ్డు మీదే ఉంటుంది, అక్కడ స్టేషన్ దగ్గర, సంగీత్ దగ్గర. అక్కడ ఫుల్ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్. ఇవన్నీ కట్ చేద్దాము, మనం పట్టుకుంటున్నాము. అక్కడ ఎవరైతే 10th చదువుతారో, హై క్లాస్ మార్కుల్లో పాస్ అవుతారో, 10th చదివి బయటకు వచ్చే లోపల వాళ్ళ ఇంట్లో పిల్లలు దొరకరు. అవును, నేను అంటే దొరకదు ఆఫీస్నా.